హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో పోస్టల్ జీడీకి సంబంధించిన ఇప్పుడు మనకు 2025లో మనకైతే జనవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. అది కూడా మనకు 21,418 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. దానికి సంబంధించి ఇప్పటికే థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది మనకు జూన్ 3న మనకైతే దానికి సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మనకు దానికి సంబంధించిన ఫోర్త్ మెరిట్ లిస్ట్లో ఎంత పర్సెంట్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా నేనైతే స్టేట్ వైజ్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత పర్సెంట్ ఉన్న వాళ్ళకు మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు అయితే చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇక మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఫోర్త్ మెరిట్ లిస్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 60, 70, 80% వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా కొన్ని డివిజన్లలో. అది ఏ డివిజన్లో నేను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్లో అయితే రాబోతుంది. అది కూడా మనకైతే 25,000 ఎబో పోస్టులతో అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది కూడా మనకి ఇక్కడ జూలైలో వచ్చేసి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చే ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మనకు అన్అఫీషియల్గా తెలిసిన విషయం ఏంటంటే మనకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ మంత్ 17న మనకైతే అదైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉండి ఒకవేళ మనకు వెబ్సైట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేకపోతే మాత్రం ఖచ్చితంగా 17th అయితే మనకైతే ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. దానికి సంబంధించి ఏ డివిజన్లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అది కూడా నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జూన్ 3న మనకైతే దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. మన దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి దగ్గర ఒక 11 days అలా అవుతుంది. సో ఇప్పుడైతే మనకు చూసుకున్నట్టయితే మనకు 17న మనకైతే రిలీజ్ చేస్తామని ఫోర్త్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకైతే అన్అఫీషియల్ అప్డేట్ అయితే ఉంది. సో మీకైతే వచ్చేసి ఫోర్త్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకైతే 17న మీకైతే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 17th కాకుండా కానీ ఈ 30 లోపే మీకైతే ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే తీసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత తీసే అవకాశం అయితే లేదు. జూలైలో వచ్చేసి మీకైతే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో మీకు వచ్చేసి ఈ మధ్యలోనే మీకైతే ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్త్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు జూన్ 17న వస్తుందని అయితే చెప్పాను కదా. ఇప్పుడు దానికి సంబంధించి మీకు ఏ స్టేట్లో ఎంత అయితే మీకైతే ఎంత పర్సెంట్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది అయితే నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఎవరికైతే 90 to 95% మధ్యలో వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని డివిజన్లో మాత్రం మీకు వీళ్ళకైతే కొంచెం 80% వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అస్సాంలో చూసుకున్నట్టయితే ఎవరికైతే 95 to 100% వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీహార్లో చూసుకున్నట్టయితే ఎవరికైతే 90 to 100% వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం ఛత్తీస్గఢ్ని చూసుకున్నట్టయితే ఎవరికైతే 80 to 85 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం ఢిల్లీకి సంబంధించి చూసుకున్నట్టయితే 90 to 100% ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం గుజరాత్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 90 to 100% వచ్చిన వాళ్ళకి గుజరాత్లో వాళ్ళకైతే జాబ్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం హర్యానాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 70 to 90% లో పర్సెంటేజ్ మార్క్స్ అయితే వస్తాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం హిమాచల్ ప్రదేశ్ను చూసుకున్నట్టయితే ఎవరికైతే 90% నుంచి 100% లోపు అయితే మీకైతే వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే 65 to మీకైతే 100% లోపు వచ్చి ఉంటాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం జార్ఖండ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఎవరికైతే 90 to 100% లోపు అయితే మీకైతే వచ్చి ఉంటాయో మీకు మార్క్స్ వచ్చేసి మీకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం కర్ణాటకకి సంబంధించి చూసుకున్నట్టయితే కన్నడ వాళ్ళకి వచ్చేసి మీకైతే 90 to 100% మీకైతే వచ్చినట్టయితే మీకైతే జాబ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనం కేరళకు సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా 95 to 100% మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం మధ్యప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే 95 to 100% వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం మహారాష్ట్రకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 95 to 100% మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకైతే 5 or 6 స్టేట్స్ అయితే ఉన్నాయి కదా. వీళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ ఎవరికైతే 80 to 90% మీకైతే వచ్చి ఉంటాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఒడిశాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 95 to 100 మార్క్స్ వచ్చి 95% to 100% వచ్చి ఉంటాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది.
అలాగే ఇక్కడ మనం పంజాబ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 90% ఇక్కడ మీకైతే 100% మధ్యలో మీకైతే వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం రాజస్థాన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే ఇక్కడ తమిళనాడు కంటే కొంచెం ఇక్కడ రాజస్థాన్లో మీకైతే పర్సెంటేజ్ కట్ ఆఫ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 80% వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తమిళనాడుకి సంబంధించి చూసుకున్నట్టయితే తమిళనాడు స్టేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 90% 100% ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మీకైతే 95 to మీకైతే ఎవరికైతే 100% మీకైతే వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇది సార్ మనకు 4th మెరిట్లో వచ్చేసి. అలాగే ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ ఎవరికైతే 85 to 100% మార్క్స్ వచ్చి ఉంటాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం అలాగే ఉత్తరాఖండ్కి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు ఎవరికైతే 90% వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ఎవరికైతే 85% to 100% మార్క్స్ వచ్చి ఉంటాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఉన్నారో మీకైతే ఇక్కడ చాలా తక్కువ మంది అయితే ఈసారి మెరిట్లో అయితే తీస్తారు. ఎందుకంటే మీకు ఉన్న పోస్టుల ప్రకారం అయితే చాలా వరకు పోస్టులు అయితే ఆల్రెడీ ఫిల్ అయ్యాయి కాబట్టి మనకు ఇక 4th లిస్ట్లో వచ్చేసి మీకైతే మ్యాక్సిమం ఒక 50 members to ఒక 60 members వరకు అయితే మిమ్మల్ని అయితే మెరిట్లో అయితే తీస్తారు. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే 95% అయితే మీకైతే మార్క్స్ వచ్చి ఉంటాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన తెలంగాణ క్యాండిడేట్ సంబంధించి. అలా ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే ఇక్కడ వీళ్ళకు 90% వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎవరైతే PWD సర్టిఫికేట్ ఎవరైతే మీరైతే పెట్టారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎవరికైతే 90% వచ్చిన వాళ్ళకు కూడా మన ఇది ఏపీలో సంబంధించి చూసుకున్నట్టయితే ఇది మనకు 4th మెరిట్ లిస్ట్లో. సో మీరైతే ప్రతి ఒక్కరైతే చూసుకోండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ టోటల్గా మీకైతే ఇప్పుడు వ్యాకెన్సీలు వాళ్ళైతే ఫిల్ చేయాలి కాబట్టి మీకైతే మ్యాక్సిమం ఒక 150 to 200 members అయితే ఇప్పుడు 4th మెరిట్లో మీకైతే జాబ్ వచ్చేసి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.